నమస్తే. యోగ సాధనలో మనం సాధించేది సమాధి. యోగంగా లోపల చివరిది సమాధి. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఇవి యోగ యొక్క 8 అంగాలు. దీంట్లో సమాధి చివరిది. అంటే సమాధి కోసము ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఈ ప్రక్రియలు చేస్తాం మనం. దీంట్లో ఈ యమ నియమాలు, తర్వాత యమ నియమాలు అనేవి ఇవి మన వ్యవహారానికి సంబంధించినవి. ఒక విధంగా యోగ ధర్మం అది. అంటే యోగి కాదలుచుకున్న వ్యక్తి ఈ యమాల గురించి, నియమాల గురించి తెలుసుకొని దాన్ని పాటించాలి. పాటిస్తే మనకు దాని యొక్క ఫలితం లభిస్తుంది. అంటే యమ నియమాలు మన లోపల యోగత్వాన్ని పెంచుతాయి. అంటే యోగత్వం పెరగాలంటే యమ నియమాలు పాటించాలి. ఇక్కడ విషయం ఏంటంటే అసలు యోగా లోపల ఏం జరుగుతుంది, యోగా మనం ఎందుకు చేయాలి? యోగా అనేది మనను దుఃఖం నుంచి దూరం చేస్తుంది. అంటే సమస్త దుఃఖాల నుంచి మనం దూరం కావాలంటే యోగ సాధన చేయాలి. మనము మిగతా సాధనలు చేస్తున్నాము, దానివల్ల తాత్కాలికంగా సుఖం లభిస్తుంది, తర్వాత మళ్ళీ దుఃఖాలు వస్తాయి. సంపూర్ణంగా దుఃఖం పోదు, సంపూర్ణంగా సుఖం రాదు. కనుక మనుషులు నిజానికి మానవ జన్మ వచ్చింది సంపూర్ణ శాశ్వత ఆనందం పొందడం కోసం వచ్చింది. ఈ తాత్కాలికమైన సుఖాల కోసం రాలేదు. ఈ తాత్కాలిక సుఖాలతో పాటు సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని కూడా పొందగలగాలి. దానికోసం యోగ సాధన. ఈ యోగ సాధనలో యమ నియమాల ద్వారా మనము మన యొక్క సాధనను ప్రారంభిస్తాం. తర్వాత ఆసనం. ఆసనం అంటే స్థిరసుఖం ఆసనం. అంటే మనము ఏ స్థితిలో ఉంటే మనకు స్థిరత్వము, సుఖం లభిస్తుందో అది ఆసనం. అంటే అది వజ్రాసనం కావచ్చు, భద్రాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, సుఖాసనం కావచ్చు, ఇంకేదైనా ఆసనం కావచ్చు. ఏ ఆసనంలో మనం ఉంటే మనకు స్థిరత్వము, సుఖం లభిస్తుందో ఆసనంలో ఉండాలి. కానీ ఆసనము అంటే ఆసనాలన్నీ వేయడం అని కాదు ఇక్కడ. అంటే ఆసనాలు కూడా ఎందుకు వేస్తామంటే శరీరంలో స్థిరత్వం రావడం కోసం, శరీరంలో సౌఖ్యం రావడం కోసం. అంటే శరీరాన్ని ప్రిపేర్ చేయడం ఆసనం అంటే శరీరం స్థిరంగా ఉంటేనే మనం సాధన చేయగలము, మనస్సును స్థిరం చేసుకోగలము. యోగ సాధన అంటే మనస్సును స్థిరం చేసుకోవడం, మనస్సును ఏకాగ్రం చేయడం. మనుషులు ఏకాగ్ర స్థితికి రావాలి. అంటే సాధారణంగా ఎలా ఉంటారు? క్షిప్తులుగానో, మూడులుగానో, విక్షిప్తులుగానో ఉంటారు. ఈ 3 రకాల వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళ లక్ష్యం ఏముండాలంటే ఏకాగ్ర స్థితికి వెళ్ళాలి. ఏకాగ్ర స్థితి వస్తే నిరుద్ధ స్థితి వస్తుంది. నిరుద్ధ స్థితి వస్తేనే అత్యంత దుఃఖ నివృత్తి జరుగుతుంది, లేకుంటే జరగదు. నిరుద్ధ స్థితిని పొందనిదే ఏ మానవుడు కూడా సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందలేడు. నిరుద్ధ స్థితి, నిరుద్ధ స్థితి అంటే అసంప్రజ్ఞాత సమాధిలో వస్తుంది. అంటే మనము ఆసనము, తర్వాత ప్రాణాయామం, ఇవన్నీ కూడా ఒకటి ఒకటి మనను సమాధి స్థితిలోకి తీసుకెళ్తుంటాయి. సమాధి స్థితి అంటే మనసు యొక్క అత్యుత్తమ స్థితి. అక్కడ మనస్సుకు ఋతంబర ప్రజ్ఞ కలుగుతుంది. అంటే దేనిని గురించి ఆలోచించినా దాని యొక్క యథార్థ స్థితి తెలుస్తుంది. అలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మనస్సు సమాధి స్థితి లోపల. ఈ సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి 2 రకాలు. సంప్రజ్ఞాత సమాధిలో కూడా
సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార అనే 4 రకాల సమాధులు ఉంటాయి. నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపల ఋతంబర ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ఋతంబర ప్రజ్ఞ ఈ ప్రకృతికి ఆత్మకు ఉన్న తేడాను తెలియజేస్తుంది. అంటే దాన్నే వివేక ఖ్యాతి అంటారు. ఆ వివేక ఖ్యాతి కలిగినప్పుడు మనకు పరవైరాగ్యం కలుగుతుంది. అంటే పరవైరాగ్యం అంటే ఈ ప్రకృతితో సంబంధం వద్దు అనే భావన కలుగుతుంది. ఆ పరవైరాగ్యం ద్వారా ఆ ప్రకృతి సంబంధం నుంచి పూర్తిగా దూరం అయిపోయి ఆత్మ తనలో వ్యాపించున్న పరమాత్మను పొందుతుంది. దాన్నే అసంప్రజ్ఞాత సమాధి అంటారు, లేదా నిర్బీజ సమాధి అంటారు. అదే నిరుద్ధ స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి మనం. అంటే సాధన చేస్తున్నాము. సాధన చేస్తే మనలో ఏం మార్పు వస్తుంది, ఎలాంటి మార్పు వస్తుందంటే, మనము నిజానికి దుఃఖాల కారణము బంధం, బంధానికి కారణము అవిద్య. అంటే బంధము నుంచి విముక్తి పొందాలంటే అవిద్యను దూరం చేసుకోవాలి. బంధం నుంచి దూరం చేస్తుంది అవిద్యను దూరం చేసుకుంటే. అంటే అవిద్య వల్లనే బంధం. అవిద్య దూరం అయితే బంధం లేదు. అవిద్యను దూరం చేసుకోవాలి మనం. అవిద్యను దూరం చేసుకోవాలంటే అవిద్య అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. అవిద్య అంటే 4 రకాల అవిద్య. అనిత్యాన్ని నిత్యం అనుకోవడం, అశుచిని శుచి అనుకోవడం, దుఃఖాన్ని సుఖం అనుకోవడం, అనాత్మను ఆత్మ అనుకోవడం. ఇది అవిద్య. ఈ అవిద్యను దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ముక్తి అంటే ఏ జ్ఞానాన్ని మనం పొందితే ఈ అవిద్య దూరం అవుతుందో అది ముక్తికి కారణమవుతుంది. కనుక మనము ఈ అవిద్యను దూరం చేసుకోవాలి. అవిద్య ఉంటే అస్మిత ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అభినివేశం ఉంటుంది. అంటే అవిద్య ఈ అస్మితకు, రాగానికి, ద్వేషానికి, అభినివేశానికి తల్లి లాంటిది. అంటే అవిద్య ఉంటే ఇవి ఉంటాయి, అవిద్య లేకుంటే ఇవి ఉండవు. ఈ 5 కలిపి క్లేశాలు అంటారు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. వీటిని సమాప్తం చేసుకోవాలి మనం. అంటే ప్రతి మనిషి లోపల ఇవి ఉంటాయి. కానీ ఈ క్లేశముల యొక్క స్థితి అందరిలో ఒకే రకంగా ఉండదు. అన్ని విషయాల లోపల కూడా ఇది ఒకే రకంగా ఉండదు. ఎలా అంటే ఈ క్లేశాలు ప్రసుప్త అవస్థలో ఉంటాయి కొంతమందికి తను అవస్థలో ఉంటాయి, కొంతమందికి ఉదారావస్థలో ఉంటాయి, కొంతమందికి విచ్ఛిన్న అవస్థలో ఉంటాయి. అంటే విచ్ఛిన్న అవస్థ కానీ, తర్వాత ఉదారావస్థ కానీ, తర్వాత ప్రసుప్త అవస్థ కానీ, ఇవి 3 సాధారణ మానవులకు ఉంటాయి. 3 ఉంటాయి. ఈ మూడింటిని మనము ప్రసుప్త అవస్థను, ఇక ఈ ఉదారావస్థను, తర్వాత ఈ అవస్థలను మనము తను అవస్థకు తీసుకురావాలి. విచ్ఛిన్న అవస్థను కానీ, విచ్ఛిన్న అవస్థ అంటే ఏంది అది మొదలు తెలుసుకుందాము. తను అవస్థ అంటే ఏంది, ప్రసుప్త విచ్ఛిన్న అవస్థ అంటే ఏంది, ఉదార అవస్థ అంటే ఏంది, వీటిని తెలుసుకోవాలి మొదలు. విచ్ఛిన్న అవస్థ అంటే మనకు క్లేశాలు 5 రకాలు ఉన్నాయి. ఒకటి ఉన్నప్పుడు ఒకటి కనిపించదు, విచ్ఛిన్న అవస్థ అంటారు అది. ఉదాహరణకి రాగం ఉన్నప్పుడు ద్వేషం కనిపించదు, ద్వేషం ఉన్నప్పుడు రాగము కనిపించదు. అంటే వీటి యొక్క ప్రకటన ఒకటిని ప్రకటించినప్పుడు ఇంకొకటి కనిపించదు. అంటే మనం రాగాన్ని ప్రదర్శిస్తున్నాం అనుకోండి, అక్కడ ద్వేషం కనిపించదు. ద్వేషాన్ని ప్రకటిస్తున్నాం అనుకోండి,
రాగం కనిపించదు. దీన్నే విచ్ఛిన్న అవస్థ అంటారు. ఇది సాధారణంగా అందరికీ ఉండేది. ఉదారావస్థ అంటే వెంటనే రాగం, వెంటనే ద్వేషం రావడం. ఆలంబనలు లేకున్నా వస్తుంది. పొంగి పొర్లుతాయి ఈ రాగద్వేషాలు, క్లేశాలు. కనుక ఈ అవస్థ అంటే విచ్ఛిన్న అవస్థ కానీ ఉదారావస్థ కానీ ఇవి లేకుండా చేయాలి మనం. అంతేకాకుండా ప్రసుప్తావస్థ. ఈ ప్రసుప్తావస్థ అంటే ఇది నిద్రాణ స్థితిలో ఉంటాయి. క్లేశాలు నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే బాల్యావస్థలో ఉంటాయి, సుషుప్తావస్థలో ఉంటాయి, మూర్ఛావస్థలో ఉంటాయి. ఆ అవస్థ లోపల అవి ప్రసుప్త స్థితిలో ఉంటాయి, పడుకున్నట్టు ఉంటాయి. లేవని కాదు, లోపల ఉన్నాయి. కానీ స్థితి బాల్యావస్థ అనుకోండి, తర్వాత సుషుప్తావస్థ అనుకోండి, మూర్ఛావస్థ అనుకోండి, అలాంటి పరిస్థితి లోపల రాగద్వేషాలు అనేవి, ఈ రాగద్వేషాలు అనే క్లేశాలు ప్రసుప్తావస్థలో ఉంటాయి. అంటే ప్రసుప్తావస్థలో ఉన్న, విచ్ఛిన్నవస్థలో ఉన్న, ఉదారావస్థలో ఉన్న అవి మనకు నష్టాన్ని ఇస్తాయి. అంటే వాటికి తగిన పరిస్థితి రాగానే అవి విజృంభిస్తాయి. విజృంభించి మన దుఃఖానికి కారణమవుతాయి. కనుక వీటన్నిటిని మనము తను అవస్థకు తీసుకురావాలి. తను అంటే వాటిని బలహీనం చేయడం. అంటే ఈ క్లేశాలను, రాగద్వేషాది క్లేశాలను మనము బలహీనం చేయాలి. బలహీనం చేస్తే అప్పుడు అవి మన వశం అవుతాయి. బలహీనం చేయడం కోసము యోగ దర్శనం లోపల క్రియాయోగం అని చెప్పడం జరిగింది. క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం చేయడం. ఈ మూడింటిని చేయడాన్ని క్రియాయోగం అంటారు. దీని ద్వారా ఈ రాగద్వేషాది క్లేశములు తనుస్థితికి వస్తాయి. అంటే ప్రసుప్తావస్థ నుంచి కానీ, విచ్ఛిన్నావస్థ నుంచి కానీ, ఉదారావస్థ నుంచి కానీ తనుస్థితికి వస్తాయి. ఈ తనుస్థితికి రావడం శుభ పరిణామం. అంటే మన లోపల యోగం యొక్క ప్రభావము వస్తుందని అర్థం. అంటే యోగ సాధనలో మనకు ఫలితం వస్తుందంటే మన రాగద్వేషాలు బలహీనమైపోతాయి. బలహీనమైపోతున్నాయంటేనే మనము యోగ సాధనలో ప్రగతి చెందుతున్నామని అర్థం. అంటే క్రియాయోగం ద్వారా మనము మన రాగద్వేషాలను తనుస్థితికి తీసుకురావాలి. ఇది మొదటి స్టెప్. ఈ తనుస్థితికి వచ్చిన వాటిని సూక్ష్మస్థితిలోకి తీసుకెళ్ళాలి. సూక్ష్మస్థితిలోకి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ క్రియాయోగం అంటే ఏంటో తెలుసుకుందాం. తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం. తపస్సు అంటే కష్టాన్ని ఓర్చుకోవడం. తపః ద్వంద్వ సహనం అని ఉంది. అంటే ద్వంద్వాలను సహించడం తపస్సు అని. అంటే ద్వంద్వాలను సహించాలంటే సుఖం వస్తే పొంగిపోకూడదు, దుఃఖం వస్తే కుంగిపోకూడదు, లాభం వస్తే కృంగిపోకూడదు, నష్టం వస్తే కృంగిపోకూడదు. ఈ పొంగడము కృంగడం అనేది చేయకూడదు. మానము అవమానం విషయంలో కానీ ఈ ద్వంద్వాల విషయం లోపల మనము సహనాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా నిరాడంబరంగా జీవించాలి. కష్టార్జితము, న్యాయార్జితం. న్యాయంగా కష్టార్జితమే మనం భుజించాలి, భోగించాలి. దీన్ని తపస్సు అంటారు. తపస్సు వల్ల మన పాపపు సంస్కారాలు క్షీణిస్తాయి. పాపపు సంస్కారాల ప్రభావాన్ని మనం తగ్గిస్తే రాగద్వేషాలు బలహీనమవుతాయి. కనుక తపస్సు చేయడం ద్వారా ఈ రాగద్వేషాలు తనుస్థితికి వస్తాయి. ఎందుకంటే మన పాపము నశిస్తూ ఉంటుంది, మన లోపల సహించే శక్తి పెరుగుతుంటుంది.
తద్వారా రాగద్వేషాలు క్షీణిస్తుంటాయి. తర్వాత స్వాధ్యాయనం లోపల అంటే అంటే మన గురించి అధ్యయనం, అంటే ఆత్మ గురించి అధ్యయనం చేయడము. అంటే మంచి పుస్తకాల అధ్యయనం, అంటే ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం, ఆధ్యాత్మిక విషయాలను బోధించే పుస్తకాలను చదవడం. దర్శనాలు మోక్షశాస్త్రాలు అంటారు. దర్శన జ్ఞానము మన లోపల స్వాధ్యాయాన్ని కలిగిస్తుంది. అంటే మనము ధ్యానం చేయాలి, స్వాధ్యాయనం చేయాలి. అంటే ఇవి రెండు, ధ్యానంతో కూడిన స్వాధ్యాయనము ఫలాన్ని ఇస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? జ్ఞానం పెరుగుతుంది మనలో. ధ్యానం వల్ల అంటే మన గురించి మనం ఆలోచించడం అంటే ధ్యానము, పుస్తకాలు చదవడం అంటే స్వాధ్యాయనం. ఇవి రెండు కూడా స్వాధ్యాయనం కిందికి వస్తాయి. అంటే స్వాధ్యాయనము బహిర్గతంగా చేయడము, అంతర్గతంగా చేయడం. అంతర్గతంగా స్వాధ్యాయనాన్ని అంతర్గతంగా చేయడం అంటే ధ్యానం. స్వాధ్యాయనాన్ని బహిర్గతంగా చేయడాన్ని మనం స్వాధ్యాయనం అంటాం. అంటే చదవడం కానీ, వినడం కానీ, ఇలాంటివి సత్సంగాలు, ఇవన్నీ కూడా స్వాధ్యాయం కిందకి వస్తాయి. ధ్యానం కూడా స్వాధ్యాయం కిందకి వస్తుంది. ఇది చేయాలి. అంటే మనము స్వాధ్యాయనము చేయడం ద్వారా, అంటే మంచి పుస్తకాలు చదవడం ద్వారా, అంటే మోక్షశాస్త్రాలు చదవడం ద్వారా మన లోపల జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం కావాల్సింది మనకు. ఆధ్యాత్మిక జ్ఞానమే జ్ఞానం. ఆ జ్ఞానమే ముక్తికి కారణం. ఆ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి స్వాధ్యాయనం ద్వారా. తర్వాత ఈశ్వర పరిధానం. ఈశ్వరుని ఎడ అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. అతని ఎడ భక్తిని కలిగి ఉండడం అంటే అతని జ్ఞానాన్ని మనం పొందాలి, అతని గుణాలను మనము ధరించాలి. అంటే ఈశ్వరుని యొక్క భక్తి మన లోపల శుద్ధిని తీసుకొస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఎవరైతే ఈశ్వరోపాసన చేస్తారో వాళ్ళ లోపల జ్ఞానము అభివృద్ధి చెందుతుంది, మనసు శుద్ధి అవుతుంది. ఇది రెండు చాలా ముఖ్యమైన విషయాలు. శుద్ధిగా ఉండడము, జ్ఞానంలో వృద్ధిలో ఉండడం. ఇవి రెండు కావాలి యోగికి. కనుక ఈశ్వరుని మీద మనకు భక్తి శ్రద్ధలు ఉండడం ద్వారా మన లోపల జ్ఞానం పెరుగుతుంది, శుద్ధి పెరుగుతుంది. అంటే ఈ తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర పరిధానం అనేటి మన లోపల ఉన్న రాగ ద్వేషాది క్లేశాలను తనుస్థితికి తీసుకెళ్తాయి, బలహీన స్థితికి తీసుకెళ్తాయి. ఈ రాగద్వేషాలు బలహీనమైతే వాటిని మనము వశం చేసుకోవచ్చు, వాటిని పూర్తిగా అంతమొందించవచ్చు. రాగద్వేషాలు ఇక్కడ బలహీనమైన అంతే మొదటి స్టెప్లో. ఇక క్రియాయోగం తర్వాత ధ్యానాన్ని ఉధృతంగా చేస్తే ఈ తను అయిన ఈ రాగద్వేషాలు సూక్ష్మస్థితిని చేరుకుంటాయి. అంటే ధ్యానము మనము ఎంత చేస్తుంటే అంత సూక్ష్మమైపోతుంటాయి. కానీ ధ్యానంలో సూక్ష్మం మాత్రమే అవుతాయి. కానీ సమాధి స్థితిని పొందినప్పుడు అవి కారణస్థితికి వెళ్ళిపోతాయి. అంటే సూక్ష్మస్థితి ధ్యానం చేసినప్పుడు ఉంటుంది, ధ్యానం చేయకుంటే సూక్ష్మస్థితి దూరం అవుతుంది, మళ్ళా తను స్థితికి వస్తుంది. క్రియాయోగం చేయకుంటే ఉదార స్థితి కూడా వస్తుంది. కనుక మనము క్రియాయోగం చేస్తుండాలి, ధ్యానం చేస్తుండాలి. ధ్యానంతోనే ఆగిపోకూడదు. వీటిని పూర్తిగా అంతమొందించాలంటే వీటిని తనుస్థితి నుంచి ధ్యానం ద్వారా సూక్ష్మస్థితి తీసుకొస్తాము, సమాధి స్థితి ద్వారా కారణస్థితికి తీసుకెళ్తాము. ఇవి ఎప్పుడైతే కారణస్థితికి వెళ్తాయో ఇక అవి మన మీద ప్రభావాన్ని చూపెట్టవు. నాశ కారణలయ అంటే నశిస్తాయి అంతే. కారణస్థితికి పోవడం అంటే నశించడం. ఇంకా అంటే కారణస్థితికి వెళ్తాయి అంతే. కారణస్థితికి ఎప్పుడు వెళ్తాయి? మనము ధ్యానాన్ని సమాధి స్థితికి తీసుకెళ్తే. సమాధి స్థితిలో ఏం జరుగుతుంది? మనకు సర్వితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు ఏర్పడతాయి సంపజ్ఞాత సమాధిలో. ఈ సమాధుల్లో మనకు చివరి సమాధి నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపల ఋతంబ్ర ప్రజ్ఞ వస్తుంది.
అంటే మనకు తత్వాల జ్ఞానం లభిస్తుంది కనుక ఆ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక ప్రసాదం అంటారు. అప్పుడున్న ఆ మనస్సు యొక్క స్థితిని ఋతంబర ప్రజ్ఞ అంటారు. అంటే అప్పుడున్న మనస్సు ఋతంబర ప్రజ్ఞ కలిగి ఉంటుంది. ఋతంబర ప్రజ్ఞ అంటే యథార్థ దర్శనం జ్ఞానమితి. ఇక జ్ఞానం యొక్క అత్యున్నత స్థితి యథార్థ దర్శనం కలుగుతుంది. అంటే తత్వాల గురించి ఉన్నది ఉన్నట్టు తెలుసుకునే స్తోమత వస్తుంది మనసుకి. దాన్నే ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఆ ఋతంబర ప్రజ్ఞను మనము పొందగలిగితే అప్పుడు ఈ 25 తత్వాల యథార్థ దర్శనం కలుగుతుంది. అంటే 24వ తత్వము మూల ప్రకృతి, 25వ తత్వము ఆత్మ. ఈ రెండింటి జ్ఞానము ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు పరవైరాగ్యం కలుగుతుంది. ఆ పరవైరాగ్యం కలిగినప్పుడు ఇప్పుడు ఈ రాగద్వేషాలన్నీ కూడా మూల ప్రకృతి నుంచి వచ్చాయి. ఇవన్నీ మూల ప్రకృతి యొక్క కార్యాలే మిగతావన్నీ కూడా. అంటే రాగద్వేషాలకు ఆశ్రయం ఏంటిది? మనస్సు. ఆ మనస్సులో ఉన్న రాగద్వేషాలు మనము తగ్గించాము, తను స్థితికి తీసుకొచ్చాము, సూక్ష్మస్థితికి తీసుకొచ్చాము. సూక్ష్మస్థితిలో ఉన్నాయి ఇప్పుడు మనసులో. సమాధి స్థితిలో ఏమవుతాయంటే ఆ మనస్సు అనేది తన కారణంలోకి వెళ్తుంది కనుక మూల ప్రకృతిలోకి, అప్పుడు దానిలో ఉన్న ఆ రాగద్వేషాలు కూడా వాటి యొక్క కారణంలోకి వెళ్ళిపోతాయి. అంటే మనస్సు కారణంలోకి వెళ్తుంది కనుక మనస్సును ఆశ్రయించి ఉన్న ఈ రాగద్వేషాలు కూడా కారణంలోకి వెళ్తాయి. కారణంలోకి వెళ్ళడం అంటే నశించడమే. నాశ కారణ లయ అంటే కారణంలో కలిసిపోతాయి. అంటే మనస్సు కారణం, మనస్సుకు కారణం ఏంటిది? మూల ప్రకృతి. మనసు మూల ప్రకృతిలోకి వెళ్ళిపోవడాన్ని అమన్ అంటారు. ఎప్పుడైతే మనసు మూల ప్రకృతిలోకి వెళ్ళిపోతుందో, అంటే మనస్సు అనేది ఒక కార్యం ప్రకృతి యొక్క, ఆ మూల ప్రకృతిలోకి మనసు వెళ్ళిపోయినప్పుడు ఆ మనసులో ఉన్న ఈ క్లేశాలు కూడా నశిస్తాయి. ఇవి నశించడమే తదాద్రష్టు స్వరూపావస్థానం అంటారు. అంటే ఆత్మస్థులం అవుతాం. ఆత్మస్థులము అయిన తర్వాతనే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. దాన్ని పరమాత్మ దర్శనం కలిగించే స్థితిని నిరుద్ధ స్థితి లేదా అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అక్కడ చిత్తవృత్తులు ఉండవు. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులు పూర్తిగా నిరోధించబడతాయి. చిత్తవృత్తి కాదు ఈశ్వరుని తెలుసుకోవడం అనేది. తత్వాల దర్శనం వరకే చిత్తవృత్తి అంటారు, ఏకాగ్ర వృత్తి అంటారు. ఇది చిత్తం యొక్క ఏకాగ్ర స్థితి లోపల మనకు తత్వాల దర్శనం కలుగుతుంది. ఈ ఏకాగ్ర స్థితి నుంచి నిరుద్ధ స్థితికి వెళ్ళినప్పుడు అంటే చిత్తం యొక్క పని ఉండదు, చిత్తవృత్తులు ఉండవు, చిత్తము ఉండదు. ఆత్మ నేరుగా పరమాత్మను దర్శించుకుంటుంది. దానినే నిర్బీజ సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. సంప్రజ్ఞాత సమాధి, సబీజ సమాధి. అంటే సబీజ సమాధి అంటే అక్కడ చిత్తవృత్తులు ఉన్నాయి. అంటే ఏకాగ్ర వృత్తి ఉంది, ఒకటే వృత్తి ఉంది, మిగతా వృత్తులన్నీ నశించాయి. తర్వాత అసంప్రజ్ఞాత సమాధి లేదా నిర్బీజ సమాధిలో ఒక వృత్తి కూడా ఉండదు. చిత్తం యొక్క వృత్తులు అన్నీ నశిస్తాయి, చిత్తమే నశిస్తుంది. చిత్తవృత్తులు నశించినప్పుడు చిత్తం నశించినట్టు అయిపోతుంది. చిత్తవృత్తులు కాని వృత్తి బ్రహ్మప్రాప్తి. అందుకది నిర్బీజ సమాధి అంటారు. ఈ విధంగా మనం యోగ సాధన చేయాలి. యోగ సాధన లోపల యమనియమాలనేవి మన రాగద్వేషాలను ధనుస్థితికి తీసుకొస్తాయి. ఆ తర్వాత మనం మిగతా సాధన చేయడం ద్వారా ధ్యానం లోపల అంటే అష్టాంగ యోగం లోపల యమ నియమ ఇవి రెండు రాగద్వేషాలను తనుస్థితికి తీసుకెళ్తాయి. తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవి ధారణ, ధ్యానం అనేటి సూక్ష్మస్థితిలోకి తీసుకెళ్తాయి రాగద్వేషాలు. సమాధి లభించగానే సమాధి లోపల ఈ రాగద్వేషాలు సూక్ష్మస్థితి నుంచి కారణస్థితికి వెళ్ళిపోతాయి. కారణస్థితికి వెళ్ళిపోవడమే నాశనం.
అంటే రాగద్వేషాలు పూర్తిగా నశిస్తాయి. ఇక ఆ వ్యక్తి జీవన్ముక్తి నొందుతాడు. జీవన్ముక్తి నొందిన తర్వాత అతని లోపల రాగద్వేషాలు అసలే కలగవు, అంటే పూర్తిగా క్షీణిస్తాయి, అంటే సంస్కారయుక్తంగా క్షీణించిపోతాయి. అంటే సమాధి లోపల సంస్కార రూపంలో ఉన్న రాగద్వేషాలు కూడా నశించిపోతాయి. అంటే సంస్కారాలు రాగద్వేషాలకు బీజాలు, ఆ సంస్కారాలు కూడా క్షీణించిపోతాయి అసంప్రజ్ఞాత సమాధి లోపల. అక్కడ వాటి బీజం కూడా ఉండదు రాగద్వేషాలు. జీవన్ముక్తుడైన వ్యక్తి ఈ ప్రపంచంలో సమాజంలో ఉన్న అతనికి రాగద్వేషాలు అంటవు, ఎందుకంటే లోపల వాటి సంస్కారాలు లేవు, రాగద్వేషాలు కలగవు. కనుక ఎప్పుడైతే రాగద్వేషాలు ఉండవో ఆ మనిషి ఏ కర్మ చేసినా అది కర్మాశయంగా మారదు. అంటే కర్మగా మారదు కనుక దాన్ని భోగించవలసిన అవసరం ఉండదు. కర్మనే లేనప్పుడు విపాకం లేదు, విపాకం లేనప్పుడు భోగం లేదు, జన్మ అవసరం లేదు. కనుక అంటే ఈ రాగద్వేషాలు ఉంటేనే, రాగద్వేషాది క్లేశములు ఉంటేనే మనం చేసే కర్మలు కర్మాశయంలాగా మారి ఆ కర్మాశయము భోగానికి కారణమవుతుంది. అందుకే జన్మెత్తవలసి వస్తుంది. మనము ఈ రాగద్వేషాలను యోగ సాధన ద్వారా క్షీణింపజేసుకుంటే అవి కారణస్థితిలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, మనం చేసే కర్మలు కర్మాశయాన్ని ఏర్పరచవు. అప్పుడు మనం చేసే కర్మలు రాగద్వేషరహితంగా ఉంటాయి. రాగద్వేషరహితంగా ఉండే ఆ కర్మల్నే మనము కర్మయోగం అంటాము. నిష్కామ పుణ్యకర్మలు చేస్తాము. రాగద్వేషాలు పోయిన తర్వాత మనం చేసే పుణ్యకర్మలన్నీ నిష్కామంగా ఉంటాయి. రాగద్వేషాలతో కూడిన పుణ్యకర్మలు సకామంగా ఉంటాయి. వీటిని సకామ పుణ్యకర్మలు అంటారు. రాగద్వేషాలు ఎప్పుడైతే కారణస్థితిని అందుతాయో అప్పుడు ఈ మానవుడు చేసే కర్మలన్నీ నిష్కామ పుణ్యకర్మలు అవుతాయి. నిష్కామ పుణ్యకర్మలు ఎప్పుడు కూడా కర్మాశయాన్ని ఏర్పరచవు, జన్మకు కారణం కావు, ఎందుకంటే భోగించవలసిన అవసరం లేదు కనుక. అంటే కర్మాశయంగా మారితేనే జన్మెత్తవలసి ఉంటుంది, భోగించవలసి ఉంటుంది. కనుక మనము యోగ సాధన చేసి ఈ రాగద్వేషాలను పూర్తిగా క్షీణింపజేసుకొని సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలి. ఆ సంపూర్ణ శాశ్వత ఆనందము అసంప్రజ్ఞాత సమాధిని పొందితేనే లభిస్తుంది. అసంప్రజ్ఞాత సమాధి అనేది ప్రతి మానవుడి యొక్క ముఖ్యమైన లక్ష్యం కావాలి.